హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర ఉంది చూశారు కదా. ఇవి నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను కదా, ఇవి అడీనియం సీడ్స్ అనమాట. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు నేను ఈ సీడ్స్ని నేను సో చేయాలంటే నాకు ఉన్నది ఒక ఆప్షన్ ఇదే. ఇందులో సో చేస్తేనే బాగా వస్తుంది. దీనికి నేను మళ్ళీ ఇప్పుడు ఇందులో ఉన్న ప్లాంట్స్ని నేను రీపోటింగ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను వీటిని తీసి ఇందులోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న వీటిని కటింగ్ చేయాలి. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇంతకుముందు యూజ్ చేశాను. సో దీనికి హోల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్ని ఇందులోకి మారుస్తాను, ఈ ప్లాంట్ని వచ్చేసి ఇందులోకి మారుస్తాను. ఇప్పుడు దీన్ని రెండిట్లని చేసి అవి ఈ ట్రే మొత్తం క్లియర్ చేసి ఇందులో మళ్ళీ సాయిల్ మిక్స్ కలిపి ఇందులో ఈ సీడ్స్ సో చేస్తాను అనమాట. లెట్స్ స్టార్ట్. ముందుగా మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే మా పేరు వైల్డ్ లైఫ్కి సంబంధించిన ప్రతి ఒక్క గార్డెనింగ్కి వైల్డ్లో ఎలా ఉంటున్నాయో అలాంటి ప్లాంట్స్ని, రేర్ వెరైటీస్ ప్లాంట్స్ని బోన్సాయికి అలా కన్వర్ట్ చేస్తాము. చాలా వెరైటీ ఆఫ్ కొత్త ఐడియాస్ తోటి ప్లాంట్స్ని కొత్త యాంగిల్స్లో కొత్త బోన్సాయి టైప్లో పెంచడానికి మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. చిన్న ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కమింగ్ టు దిస్ వీడియో, ఇప్పుడు నేను ఇవన్నీ తీసేసి మొత్తం స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ బాటిల్స్ని మనకి కావాల్సిన సైజ్ ఎలాంటి షేప్లో మనం చేసుకోవాలని చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా నా దగ్గర ట్రైపాడ్ అనేది ఏం లేదు. సో వన్ హ్యాండ్తో షూట్ చేస్తున్నాను, వన్ హ్యాండ్ తోటి చేయాలి. సో మధ్యలో నేను పాజ్ చేసేసి చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతే మళ్ళీ స్టోరేజ్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాది చిన్న ఫోన్. నా దగ్గర ఉన్న ఆప్షన్ దీంతోటే, నైఫ్ ఉంది, దీంతోనే ఇప్పుడు నేను చేయాలి. సో నేను పాజ్ చేసి మళ్ళీ మీకు కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా కట్ చేశాను అనమాట దీన్ని. సో ఇప్పుడు నాకు కావాల్సిన విధంగా నేను మార్చుకుంటాను. ఎలా అంటే హోల్స్ పెట్టేసి డ్రిల్ చేస్తాను. దీనికి డ్రిల్ ఏం లేదు, డైరెక్ట్ నైఫ్ తీసుకొని పెట్టేయడమే. ఇది నేను తెచ్చుకున్న సాయిల్. ఆల్రెడీ ఇందులో కంపోస్ట్ ఉంది. సో నేను కొంచెం కంపోస్ట్ ఇట్లా తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. అండ్ చూసారంటే నేను తెచ్చుకున్న సాయిల్ ఇది. ఇప్పుడు నేను చూపిస్తాను. హోల్స్ ఇలా 4 హోల్స్ చేశాను అనమాట. 4 హోల్స్లో ఫస్ట్ నేను ఇవి శాండీ సాయిల్ అనమాట. మొత్తం వాటర్ పోస్తే దిగిపోతుంది అనమాట. సో నేను హాఫ్ వరకు కవర్ చేస్తున్నాను 2 పాట్స్లలో. ఇప్పుడు ఈ సాయిల్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇలానే ఉంచేస్తాను. సీడ్స్ చూడండి, ఇవి దేవగన్నేరు అంటారు తెలుగులోనేమో, ఇంగ్లీష్లో అడీనియం. నేను ఈ ప్లాంట్స్ని చాలా జాగ్రత్తగా తీయాలి. సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఇందులో ఇంతకుముందు ఈ సీసా ఉంది ఒకటి చూసారు కదా, ఇది మధ్యలో పెట్టాను, ఎందుకంటే వేర్లు అనేది కింది పైకి వెళ్ళకుండా. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్లిప్ చేయాలి, చాలా చేయాలి. బట్ నేను ఇక్కడ కెమెరా ఇలానే పెట్టేస్తాను. ఐ హోప్ అందరికీ మంచిగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక ఒక బాటిల్ అడ్డం పెట్టేసి బాటిల్ పెట్టాను. సో ఇప్పుడు నేను తీస్తాను అనమాట. ఇప్పుడు ఉంది కదా, సేమ్ ఇలానే ఫ్లిప్ చేసేసి హోల్డ్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు లిటరల్గా, ఎందుకంటే నేను ఒక ప్లాంట్ని ఇలా పట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక నైఫ్ అనమాట, మా ఇంట్లో ఉండే పెద్ద నైఫ్ ఇది. దీన్ని నేను ఇలా, ఎందుకంటే నాకు కావాల్సింది మదర్ రూట్ అనమాట. చూసారంటే ఇలా కేర్ఫుల్గా తీసేసి నాకు ఇట్లా మళ్ళీ ఒకసారి తీయాల్సి వస్తుంది. సో మళ్ళీ తీస్తున్నాను. సో బాటమ్ నుంచి ఇలా తీసాను అనమాట. చూసినట్టయితే ఇలా ఉన్నాయి రూట్ సిస్టమ్. ఒక్కటే తీసాను, ఇంకొకటి తీయలేదు. ఇది ఇలానే పెట్టేస్తున్నాను. అండ్ ఇది తీస్తాను ఇప్పుడు. సేమ్ లాస్ట్ టైం ఇది తీసినప్పుడు కొంచెం డ్యామేజ్ అయిందనమాట. సో ఇప్పుడు నేను చాలా కేర్ఫుల్గా తీయాలి. పెట్టేశాను కదా,
హోప్ మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను. మధ్యలో ఏదో వచ్చింది, సారీ. తీసినట్టే అనుకుంటున్నాను లిటరల్గా. ఇంకెంత ఉంది అగ్గ. ఓ మై గాడ్, ఇంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ గార్డెనింగ్ వీడియోస్ చేస్తే. యాక్చువల్గా పట్టుకోవడానికి ఎవరు ఉండరు. ఇలాంటివి చూసినట్లయితే చూస్తాను. లిటరల్గా నేను ఇది ఎడిట్ చేసేటప్పుడు చూసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మీకు రా వీడియో, డైరెక్ట్ 2 ప్లాంట్స్ లాంగ్ విత్ రూట్ అనమాట. నేను ఇది ఇలా అంటే విష్ణుమూర్తి టైప్లో ఉంటుంది కదా, అలా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి నేను వాటర్లో వేస్తాను, ఎందుకంటే రూట్ సిస్టమ్ గురించి. సో నేను ఇలానే వాటర్లో ఇలా డిప్ చేస్తున్నాను. ఇప్పుడు రూట్ అనేది ఎలా ఉందనేది నాకు ఒక ఐడియా వస్తుందన్నమాట. చూసారా? నెక్స్ట్ ఇది. ఇప్పుడు నేను దీన్ని ఇలానే పెట్టాలి, దీనికి తగ్గట్టుగా నేను డిజైనింగ్ చేసుకోవాలన్నమాట ఇలా. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవి వీటిని మిక్స్ చేయాలి సాయిల్స్ని. అలానే ఇవి ఇందులో 50-50 పెట్టాను కదా, అండ్ యావరేజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను సెట్ చేస్తాను అనమాట. ఇందులో వేసాక ఒకటి ఇందులో వేసేసాను. ఇది ఇందులో ఇలా పెట్టకూడదు అస్సలకి. నా ప్లాన్ వచ్చేసి ఇలా పెట్టాలన్నమాట. సో ఇక్కడ నేను ఇలా పెట్టడానికి నేను ఇలా ఇక్కడ స్లోప్లో కట్ చేసుకోవాలి. సో ఇంకా నేను కొంచెం కట్ చేయాలి అనమాట ఈ ఏరియాని. ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసేస్తే అప్పుడు ఎలా ఉంటుందంటే చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇలా కాకుండా కొంచెం అన్నీ ఇలా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. చూసారా, ఇక్కడ అబ్నార్మల్గా వచ్చింది ఇదన్నమాట. సో ఈ 2 సాయిల్స్ని నేను మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి మళ్ళీ కట్ చేసేసి, ఇది కట్టింగ్సే అనమాట. కట్టింగ్స్ని ఇలా చేస్తే కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. బట్ ఇది ఇంకా ఉంది గ్రీనిష్గా. సో దీనికి రూట్ సిస్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలానే సైడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ సాయిల్ని మిక్స్ చేస్తున్నాను నేను. ఇంకా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్న సీడ్స్ అనేవి ఇందులో చేసుకోవాలి. సాయిల్ మిక్స్ చేశాను. ఇప్పుడే ఇలా కట్ చేశాను, ఈ పార్ట్ని ఇలా కట్ చేశాను. సో నెక్స్ట్ సాయిల్ అనమాట. సాయిల్ వేసేసాను, ఇక్కడ ఇలా పెడుతున్నాను అనమాట. ఈ రూట్ ఎక్స్పోజర్ ఇలానే బయటికి రావాలనే నా థాట్. సో ఇలానే కొంచెం పెట్టేస్తాను. ఈ రూట్ ఎక్స్పోజర్ని ఇలా కొంచెం అలా కాకుండా ఇలా వస్తుంది. చూసినట్టయితే ఇక ఇలా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని వాటర్లో డిప్ చేస్తే సాయిల్ అనేది సెట్ అవుతుందన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్, ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేయడానికి. మ్యాక్సిమం నేను ఏదైనా కొనడానికన్నా ట్రై చేస్తాను. లిటరల్గా చూడండి ఇంత అసలుకి ఎలా చేస్తున్నానంటే, ఇంత కష్టపడుతున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అమ్మా. అండ్ ఇలా చూసారంటే ఇలా సెట్ చేశాను. 2 ట్యాప్ చేస్తున్నా, సెట్ అయిపోయింది. అండ్ ఇలా ట్యాప్ చేస్తాను ఒకసారి, కొంచెం సెట్ అయిపోయింది. సో కమింగ్ టు దిస్, బట్ వాటర్ పోసినా ఏముండదు అనమాట. జస్ట్ ఇలా పోస్తే ఇలా వెళ్ళిపోవాలి. నా ప్లాన్ అదే. ఒక లేదు వాటర్ కావాలి అనుకున్నాను అనుకో, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, ఇక్కడ పెట్టేస్తాను. ఇలా ఎక్కువ వాటర్ వెళ్ళామన్నమాట. ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టేసి సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ నుంచి ఎంత కావాలో అంత వాటర్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ మట్టిని అంతా గ్యాదర్ చేయాలి. సో ఈ మట్టిని అంతా గ్యాదర్ చేసేసి, ఈ పార్ట్ ఆల్రెడీ రీమిక్స్ చేసుకున్న పార్ట్ని అంతా చేసేసి పైన కంపోస్ట్ వేస్తాను అనమాట. ఈ హ్యాండ్ వాష్ చేసుకొని ఇది చేస్తాను ఫ్రెండ్స్. ఈ చేత్తో పట్టుకొని నేను కుడి చేత్తో ఫాస్ట్గా చేస్తాను. ఇప్పటికీ చాలా ఇబ్బందిగా ఉంది.
సింగిల్ హ్యాండ్ వీడియో, చాలా కష్టంగా ఉంది. మోస్ట్లీ ఇదంతా అయిపోయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు సీడ్స్ తీసుకొని సో చేస్తాను. చూడాలంటే నా ఏరియా ఎలా ఉందంటే ఇలా ఉంది. హ్యాండ్ వాష్ చేసుకొని కంపోస్ట్ తెచ్చుకోవాలి. నేను నా కంపోస్ట్ ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ కంపోస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను. చూసారంటే నేను చెప్పులు వేసుకుందాం అనుకున్నాను, దీనిపైన రెట్ వేసింది. ఎగ్జాక్ట్గా ఇగో దీన్ని నేను చెట్టు కిందే చేస్తాను అనమాట వీడియోస్. ఈ చెట్టు కిందే మాకు కాకి వచ్చేసి రెట్ వేసింది. ఇంకో కాకి ఇక్కడ ఉంటుంది అది. ఇప్పుడు నేను చెప్పులు గిట్ల వేసుకోలేను, చెప్పులు లేకుండానే వెళ్ళాలన్నమాట నేను కంపోస్ట్ తెచ్చుకోవడానికి. చూసారంటే ఇది మా ఫ్రంట్. నేను కంపోస్ట్ తెచ్చుకున్నాను అన్నాను కదా, ఇక్కడే మేము ఇంతకుముందు మాకు 2 గేదెలు ఉండేటివి. ఆ గేదెలవి ఇక్కడ వేసామన్నమాట. వేసిన తర్వాతకి అంతా అయిపోయింది. కాకుండా ఇట్లా ఇక్కడ వస్తుంది చూసారా. ఇలా రాదు, ఇలా చేస్తాను నేను ఒకటి. ఇదే కంపోస్ట్ యార్డ్. వర్షానికి అంతా కొట్టుకొచ్చేసింది. సో ఇది వేస్తే జల్దీ గ్రోత్ వస్తుంది. చూసారా ఎంత ఫెర్టైల్గా ఉందో. చూడండి, మీరు చూస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా ఎండిపోయింది కదా, ఇంకా ఫెర్టిలిటీ. చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ అండి ఇవి. ఇప్పుడు ఇదే నేను పైన చల్లడానికి చేస్తాను అనమాట. సో నాకు కావాల్సినంత కంపోస్ట్ నేను తెచ్చుకున్నాను. లెట్స్ గో. కమింగ్ టు ఇచ్చేసాను. ఇప్పుడు ఈ కంపోస్ట్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి, ఎంత కావాలన్నా. చూసారా ఇలా అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు సీడ్స్ ఎన్ని ఉన్నాయో తీసుకొని ఇలా తీసుకున్న దాంట్లోని మనకి అక్కడ ఒకటి లాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకటి దగ్గర 2-3 వేయకూడదు. నేను సెట్ చేస్తాను, నేను వీడియో కోసం వేస్తున్నాను, బట్ నేను ఇవన్నీ నీకు మళ్ళీ సెట్ చేస్తాను. సెట్ చేసి పాజ్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఒకటి దగ్గర వేసుకుంటా ఏమవుతాయి అంటే 2 డ్యామేజ్ అవుతాయి. కమింగ్ కొన్ని ఇక్కడ వచ్చేసిందా, ఇలా సెట్ చేసుకోవాలి. చూసారంటే ఇలా విడివిడిగా మొత్తం దూరం వేసుకున్నాను. ఇప్పుడు ఈ కంపోస్ట్ కలుపుకున్నాను కదా, కంపోస్ట్ మిక్చర్ని మొత్తం ఇక్కడ ఉన్న అదంతా లాంగ్లో ఉండింది ఇదంతా, దీన్ని అంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఏరియా అంతా నేనే క్లీన్ చేయాలి. సో ఇదంతా ఇలా క్లీన్ చేసుకొని ఇదే దాంట్లో కంపోస్ట్ మిక్స్ కలుపుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వేయడమే, ఒక్క లేయరే వేసుకున్నాను. చూసారు కదా, జస్ట్ ఒక లేయర్ ఇలా వేసుకొని చల్లేసుకున్నాను. మోస్ట్లీ ఇంత మిక్స్ అంతా ఇక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలంటే వాటర్ని స్ప్రే చేయాలి. లెట్స్ వెయిట్. వాటర్ స్ప్రే చేస్తాను. చూసారంటే వాటర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు చిన్నగా చల్లుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. జస్ట్ మాయిశ్చర్ మాత్రమే ఉండాలన్నమాట. ఫుల్గా వాటర్ అస్సలుగా ఇవ్వకూడదు. నేను తడిపిస్తాం కదా. షార్ట్స్లో ఇక ప్రతి ఒక్క ట్యాగ్ చేస్తాను, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. వీటికి ఇలా వాటరింగ్ ఇచ్చారా, వీటికి వాటరింగ్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ చూపిస్తాను. జస్ట్ ఇంట్లో తీసుకున్నామా, ఇలా వాటర్ ఓవర్ ఫిల్ చేసేసి బయట పెట్టేసేయడమే. ఇలా అదే సెటిల్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ని ఇట్లా తీసుకొస్తాను. ఇది ఇలానే పట్టుకెళ్ళేసి
చూస్తారా, ఎయిర్ బబుల్స్ అంతా క్రాక్ అయిపోతాయి. సో ఆయిల్ మొత్తం కింది వరకు వెళ్ళిపోతుంది. ఇలా పెట్టాను. లిటరల్గా ఇది వ్యూ. ఇది సెటిల్ డౌన్ చేశాను నేను. ఇవి తీసుకెళ్ళి బ్యాక్ టు ప్లేస్ పెట్టాలి. ఇంకా ఈ ఏరియా అంతా క్లీన్ చేయాలి. సో ఇది చూసినట్టయితే ఇలా ఉంది ఏరియా. ఇదంతా క్లీన్ చేసేసి ఎక్కడిదక్కడ పెట్టేసేయాలి. అన్నిట్లని తీసుకొచ్చి ఈ ఏరియాలో ఫిక్స్ చేయాలన్నమాట. ఇక్కడ సైడ్స్లో పెట్టేసేయాలి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ముందుగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.